నాది ఒక క్వశ్చన్ ఉంది. అది ఏమిటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కుటుంబంలో ఒక చెల్లి ఒక అన్న ఉంటారు. అందులో అన్న తనే ఉన్నాడు, పెద్దగా ఉంటాడు, చెల్లి చిన్న వయసులో ఉంటుంది. అంటిల్ చెల్లి వయసు వచ్చేంత వరకు, పెళ్లి వయసు వచ్చేంత వరకు అన్న వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల అన్న వచ్చి ఏజ్ బార్ అయిపోతున్నాడు మ్యారేజ్కి. సో దీనివల్ల మన ఖురాన్లో ఏదైనా ఇస్లాం పరంగా ఏదైనా సొల్యూషన్ ఏదైనా ఉందా? సోదరుడు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. అదేంటంటే, ఈరోజు మన ముస్లిం సమాజంలో ఎక్కువగా మనం చూస్తున్నాం, ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. అమ్మాయి వయసు చిన్నది, అబ్బాయి వయసు ఏమో పెద్దది. అయితే మన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ ఏంటంటే, ముస్లిమేతర సమాజంలో ఉంటున్నాం కదా, అలాంటి మైండ్ సెట్టే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అబ్బాయి పెద్దవాడైపోయాడు, అంటే మ్యారేజ్ వయసు వచ్చేసింది, అయినప్పటికీ కూడా వివాహం జరిపించట్లేదు. ఎందుకంటే అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వివాహం ముందు చేయాలి, తర్వాత అబ్బాయి వివాహం జరిపించాలి అనే ఒక ఆలోచన ఈరోజు ముస్లిం సమాజం యొక్క పేరెంట్స్ యొక్క మైండ్ సెట్. ఇది సరైన విషయం కాదు. ఉదాహరణకి, ఇంట్లో 14 సంవత్సరాల అమ్మాయి ఉంది, 20 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, అంటే 6 సంవత్సరాలు పెద్ద అయినటువంటి అబ్బాయి ఉన్నాడు. మన యొక్క భారత చట్టం వెలుగులో అబ్బాయి 21 సంవత్సరం నిండినట్లయితే అబ్బాయి వివాహం జరిపించాలి, 18 సంవత్సరాలు నిండినట్లయితే అమ్మాయి వివాహం మనం జరిపించవచ్చు. కానీ ఇక్కడ మన మైండ్ సెట్, మన ఆలోచన ఎలా ఉందంటే, ముందు అమ్మాయి పెళ్లి చేయాలి, ఆ తర్వాత అబ్బాయి పెళ్లి చేయాలని. అబ్బాయి ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ముందు అమ్మాయి కోసమే సంబంధాలు చూస్తూ ఉంటాము. ఇది సమంజసమైనటువంటి సరైనటువంటి విషయం కాదు. దీని ద్వారా సమాజంలో కొన్ని చెడులు ప్రబలిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది సరైనటువంటి విషయం కాదు. హదీస్లో కూడా మీరు చూడవచ్చు, జాబీర్ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. జాబీర్ రదియల్లాహు అన్హు వారు ఆయన ఒక విడోని వివాహం చేసుకున్నారు. ఎందుకంటే జాబీర్ రదియల్లాహు అన్హు వారి యొక్క నాన్నగారు అబ్దుల్లా చనిపోయారు. ఆ తర్వాత జాబీర్ రదియల్లాహు అన్హు వారు ఒక విడోని వివాహం చేసుకున్నారు, ఒక వితంతుని వివాహం చేసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎందుకు నువ్వు ఒక కన్యను వివాహం చేసుకోవచ్చు కదా అన్నప్పుడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్నగారు చనిపోయారు, నాకు చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు, వారి యొక్క పర్వరిష్, వారి యొక్క పరిరక్షణ చేయాలి, కాబట్టి నేను ఒక విధవను చేసుకున్నాను, ఎందుకంటే ఆమెకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి. అంటే ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, జాబీర్ రదియల్లాహు అన్హు వారికి చెల్లెళ్ళు ఉన్నప్పటికీ వారు చిన్నవాళ్ళు, జాబీర్ రదియల్లాహు వారు పెద్దవారు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నారు. హదీస్ నుండి ఈ విషయం మనం చూడవచ్చు. మరో విషయం ఏంటంటే, మొట్టమొదటిగా పేరెంట్స్, తల్లిదండ్రులు ఏం చేయాలంటే, 21 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయి ఇంట్లో ఉంటే పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి అంటే, మీరు అడగాలి, నాన్న నువ్వు పెళ్లి చేసుకుంటావా, నీకు పెళ్ళి అవసరమా అని అడగాలి. నేను చేసుకుంటా అంటే వెంటనే పెళ్లి చేయాలి. లేదంటే అతడు చేసేటటువంటి తప్పులు, పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల కారణంగా అతడి యొక్క పరలోకం పాడైపోతుంది, ఇహలోకం కూడా వినాశనానికి గురైపోతుంది, తల్లిదండ్రులు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యభిచారాన్ని కష్టతరం చేయండి, వివాహాన్ని సులభతరం చేయండి అని చెప్పారు. కానీ ఇప్పుడు వ్యభిచారం చాలా కామన్ అయిపోయింది. వివాహం అనగానే బోలెడన్ని ఖర్చులు వచ్చేసాయి. కాబట్టి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, కానీ అమ్మాయి అబ్బాయికి వయసు వ్యత్యాసం చాలా ఉంది. అబ్బాయి పెళ్లి వయసుకు ఎదిగిపోయాడు, మన బంధువులు ఏమనుకుంటారో, పొరుగువారు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి అబ్బాయి వివాహం జరిపించకుండా మనం అలా ఆలస్యం చేయడం మంచి విషయం కాదు. దీనికి సొల్యూషన్ ఏంటి? మిస్ర్లో ఉన్నటువంటి ధార్మిక పండితులు, ఉలమాలు ఒక మంచి అద్భుతమైన సొల్యూషన్ చూపించారు. అదేంటంటే, మీరు పెళ్ళిళ్ళు జరిపించండి. ఉదాహరణకి, ఒక అమ్మాయి అబ్బాయి చదువుకున్నారు, యుక్త వయసుకు వచ్చారు, చట్టంలో వారి యొక్క ఏజ్ సరిపోయినప్పుడు వివాహాలు జరిపించిన తర్వాత ఎడ్యుకేషన్ని ముందు కొనసాగించండి. పెళ్ళి అయిన తర్వాత కూడా వారిని ఉన్నత చదువులు, ఎడ్యుకేషన్ని ముందు నడిపించండి. వారు ఒక సొల్యూషన్ ఏం చెప్పారంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, వివాహం జరిపించేశారు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మాయి యొక్క ఖర్చులు భరించాలి, భర్త భరించాలి కదా. కానీ చదువు కోసం, కేవలం చదువు కోసం అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా చదువు కోసం ఖర్చులు భరించినట్లయితే ఇది వారి యొక్క ఉన్నత చదువుల కోసం ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రోజుల వరకు ప్రెగ్నెన్సీ లేకుండా, అంటే వారు వెంటనే గర్భవతులు కాకుండా కొద్దిగా వారు తాత్కాలికంగా వారు ప్రెగ్నెన్సీని ఆపుకొని ఎడ్యుకేషన్ని ముందు కొనసాగించవచ్చు అని ఎవరు అంటున్నారు? మిస్ర్ ఉలమాలు, మిస్ర్ ధార్మిక పండితులు అంటున్నారు. మీ అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేపించేశారు, ఎందుకంటే అక్కడ
వయసు వచ్చేసింది, అమ్మాయికి పెళ్లి అవసరం కాబట్టి పెళ్లి జరిపించేశారు. ఉన్నత చదువులు పెళ్ళైన తర్వాత కూడా జరిపించండి. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి మీద భారం వేయకుండా కాలేజ్ ఫీజులు మీరు అమ్మాయికి కట్టండి అని మిస్ర్ ఉలమాలు తెలియజేశారు. అలాగే ప్రెగ్నెన్సీ అనేది కొన్ని రోజులు ఆపుకోండి, తద్వారా వారు ఉన్నత చదువులు కూడా చదువుకుంటారు, చెడు మార్గం నుండి బయటపడే అవకాశాలు ఉంటాయని చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ఇంట్లో 14 సంవత్సరాల అమ్మాయి ఉంది, భారత చట్టం ప్రకారంగా 18 సంవత్సరాలు నిండాలి, ఇంకా చదువుకోవడం చాలా గొప్ప విషయము. అయితే ఇంట్లో 21 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయి ఉన్నాడు, నోరు తెరిచి అడగలేకపోతున్నాడు, అమ్మా నాకు అమ్మాయి కావాలి, నాకు పెళ్లి చేయండి అని. ఎందుకంటే మీరు మైండ్ సెట్ చేసేసారు, ముందే పెట్టేశారు, అమ్మాయి వివాహం అవుతేనే నీ వివాహం అవుతుందిరా బాబు అని చెప్పేశారు. పాపం అమ్మాయి ఏమో 14 సంవత్సరాలు, అబ్బాయి ఇప్పుడే 21 సంవత్సరాలు. మళ్ళీ అమ్మాయి ఇంకా 6 సంవత్సరాలు అంటే అప్పటికి తడు 27 సంవత్సరాలకు అయిపోతాడు, 27 ఇయర్స్ అయిపోతాడు. అప్పటి వరకు ఏదైతే చెడు మార్గాల్లో వెళ్ళడం జరుగుతుందో తద్వారా తన ఇహపర లోకాలు నాశనమైపోతాయి. కాబట్టి ఈ ఫార్ములా మిస్ర్ ఉలమాలు చాలా అద్భుతంగా తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి పురుషులైనా స్త్రీలైనా మీకు నేను చెప్తున్నాను, మీ ఇంట్లో 21 సంవత్సరాల అబ్బాయి ఉన్నట్లయితే మీరు అడగండి, నీకు పెళ్లి కావాలని అడగండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పుట్టించిన తర్వాత జన్యుపరమైనటువంటి కొన్ని మార్పులు వస్తాయి, మనుషుల కొన్ని కోరికలు కలుగుతాయి. అప్పుడు గనక తల్లిదండ్రులు గైడ్ చేయనట్లయితే, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయనట్లయితే, తల్లిదండ్రులు ఆ యొక్క సమస్యని గుర్తించినట్లయితే ఏమైపోతుంది? ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని పారిపోవడం, లేదా ఒక చెడు వ్యసనాలకు గురైపోవడం, తర్వాత ఆఖిరత్ బర్బాద్, దునియా బర్బాద్, తల్లిదండ్రులకు చెడ్డ పేరు. అలా రావడం మంచిదా? ఫ్రెండ్లీగా ఉండి, నీకు పెళ్ళి కావాలా? కావాలి, మీరు పెళ్లి జరిపించేసండి. మీ అమ్మాయి 14 సంవత్సరాలు ఉంటే ఇంకా అమ్మ పెళ్లి ఈడికే రాలేదు, అప్పుడే ఇంట్లో అమ్మాయి పెళ్ళి అవుతేనే అబ్బాయి పెళ్ళి అని ఎందుకండి? చూసారు కదా ఒక యువకుని ఆవేదన, చూసారా లేదా? కాబట్టి ఆలోచన చేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే మిస్ర్ ఉలమాలు చేశారో చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్. అల్లా మనకు మంచి మార్గాన్ని చూపించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.